హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ మొగ మనసులు 26వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. సెటస్కోప్తో మాన్వితకు టెస్ట్ చేస్తూ ఉన్నారు. చెల్లెలు తల నిమురుతూ కూర్చున్నాడు శ్రీనాథ్ వర్మ. కాలు వణికిపోయినట్టుగా గజగజలాడిపోతున్నాయి మాన్వితకు. అక్కడున్న ఒక జెల్ క్రీమ్ ఇచ్చారు మహేష్ వర్మ గారు. ఆ క్రీమ్ తీసుకుని మాన్విత పాదాలకు రాస్తూ ఉన్నాడు శ్రీనాథ్. నైటీ పైకి లాగేసుకుంటూ ఉంది మాన్విత. శ్రీనాథ్ వర్మ అక్కడున్న బ్లాంకెట్ కప్పాడు. ఆమె తల నిమురుతూ కాలు సవరదీస్తూ ఉన్నాడు శ్రీనాథ్ వర్మ. మహేష్ వర్మ గారు మాన్విత హార్ట్ బీటింగ్, కడుపులో ఉన్న బేబీ హార్ట్ బీటింగ్ కూడా చూస్తూ ఉన్నారు. అంతా బాగానే ఉంది. ఆమెకు తల మృదువుగా నిమురుతూ ఉంటే శ్రీనాథ్ వర్మ చేయి పట్టుకుని అలాగే తల మీద పెట్టుకుని కాస్త నిమ్మలంగా పడుకుంది మాన్విత. గౌతమ్, నువ్వు నిజంగా రియల్ హీరోవిరా. ఆడదంటే ఆమె శరీరంతో ఆడుకునే వాళ్ళు ఎక్కువ ఈ సమాజంలో. నువ్వే సుఖము ఏది ఆశించకుండా మాన్విత ప్రేమ కోసం నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా నీ అంత స్థానంలో ఉన్నవారు ఎవరూ చెయ్యర్రా. రియల్లీ గ్రేట్ అని అనుకున్నాడు. నీ జీవితం సంతోషంగా ఉండాలి. ఆనాడు తల్లిదండ్రులతో ప్రేమగా ఉన్న నీ జీవితం సడన్గా తల్లిదండ్రులను కోల్పోయి బాధలు పడ్డావు మానసికంగా. ఇప్పుడు మాన్విత ప్రేమ కోసం నువ్వు చేస్తున్న త్యాగాలు ఎవ్వరూ చెయ్యర్రా. నేనెవరిని చూడలేదు, ఇంకెవరిని చూడబోను నీలాగా అని బాధగా కళ్ళు తుడుచుకున్నాడు శ్రీనాథ్ వర్మ. మెలకువ వచ్చి లేచి కూర్చుంది మాన్విత. నాన్నగారు మీరున్నారా అన్నయ్య అంటూ శ్రీనాథ్ వర్మ వైపు కూడా చూసింది. గౌతమ్ మేరీ అని అడిగింది. గౌతమ్ నిద్రపోతున్నాడమ్మా అని చెప్పారు మహేష్ వర్మ గారు. లేదు నాన్నగారు, గౌతమ్ వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి. అన్నయ్య వెంటనే పిలువు అంటూ ఏడుపు ముఖం పెట్టుకుని కూర్చుంది మాన్విత. నీకేం కావాలో అడుగమ్మా, నేను ఇస్తానన్నాడు శ్రీనాథ్ వర్మ. నాకేమీ వద్దు, గౌతమ్ కావాలి. నేను పడుకుంటే నన్ను ఎవరు తీసుకువెళ్ళిపోతున్నారు. గౌతమ్ ఉంటే వాళ్ళు తీసుకెళ్లరు నన్ను అంటూ ఏడుస్తోంది మాన్విత. తప్పమ్మా, గౌతమ్ అస్సలు నిద్రపోలేదు. నేనే ఆ రూమ్లో పడుకోమని చెప్పాను అన్నారు మహేష్ వర్మ గారు. లేదు, గౌతమ్ వెళ్ళిపోయాడు, నాకు తెలుసు. నేను ఒంటరిగానే ఉండిపోయాను. నన్ను తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు. వాళ్ళు వచ్చి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. ఏదో వ్యాన్ వస్తుందంటూ ఏదో మాట్లాడుతున్న మాన్విత మాటలకు అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయారు మహేష్ వర్మ గారు. ఎవరు వస్తారు? మేమిద్దరం ఇక్కడే ఉన్నాముగా. ఎదురు హాల్లో గౌతమ్ ఉన్నాడు. అసలు మన బ్రౌనీ ఎవరినైనా లోపలికి రానిస్తుందా? అలా ఏమీ జరగదు మాన్వి అంటూ మాన్వి తల మీద చెయ్యి వేశారు శ్రీనాథ్ వర్మ. ఇన్ని మాటలు చెబుతున్నారు, వాళ్ళు నన్ను తీసుకెళ్తుంటే మీరు ఒక్కరు కూడా లేరుగా మరి అన్నది మాన్విత ఏడుస్తూ. నిన్న ఎక్కడికి తీసుకువెళ్ళలేదమ్మా ఎవరు అన్నారు మహేష్ వర్మ గారు. మీకు తెలియదు నాన్నగారు, నన్ను ఒక్కదాన్నే తీసుకెళ్ళిపోయారు. నన్ను ఇక్కడికి గౌతమ్ తీసుకొచ్చాడు. మళ్ళీ వాళ్ళు నన్ను అంటూ ఆలోచిస్తూ శ్వాస గట్టిగా పీల్చుకుంటుంది మాన్విత. నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేదు. అవును మాన్వి, ఈ బొమ్మలు రెండు ఏంటి అంటూ శ్రీనాథ్ వర్మ ఆమె మనసును డైవర్ట్ చేయడానికి అక్కడ పైన ఉన్న చిలకల బొమ్మలు తెచ్చిచ్చాడు. ఆ బొమ్మలంటే మాన్వితకి ఇదివరకు చాలా ఇష్టం. అబ్బా, ఇవి ఎగిరిపోలేదా అన్నయ్య? నేను పార్క్లో చాలా పక్షులు ఎగిరేశాను. నేను ఎగిరేశానని ప్రేమతో మళ్ళీ నా దగ్గరికి వచ్చాయి ఇవి. అంతే అయ్యి ఉంటుంది. గౌతమ్ చెప్పారు కదా, అదే నిజం అంటూ అప్పుడు నవ్వింది మాన్విత. ఆమె మనసులో ప్రతి కోణంలో కూడా గౌతమ్ నిండిపోయాడు. ఊపిరి మాన్వితదైన ప్రాణం గౌతంలా ఊహల్లో బతుకుతూ ఉంది ఇప్పుడు మాన్విత. లేకుంటే తనని కంట్రోల్ చేయడం చాలా కష్టం శ్రీనాథ్ అంటూ చిన్నగా చెప్పారు మహేష్ వర్మ గారు. నేను ఎంత నొప్పైనా భరిస్తాను డాడీ, లేకుంటే నాకు బాబుకి నొప్పి వస్తుంది. వాడు బయటకు వచ్చి ఆద్యతో సూర్యతో ఆడుకోవాలి కదా, అందుకే వాడు వచ్చేటప్పుడు నొప్పి వస్తుందంట. నేను అరిస్తే వాడికి నొప్పి పుడుతుందంట. అందుకే నేను ఓర్చుకుంటాను డాడీ అని చెప్తున్న కూతురు మాటల్లో గౌతమ్ నంద ప్రేమను చూస్తున్నారు తండ్రి కొడుకులు. ఒక పక్కకు తిరిగి కళ్ళనీళ్ళు పెట్టేసుకున్న శ్రీనాథ్ వర్మ. తెలియకుండా దారలా వర్షిస్తున్న మహేష్ వర్మ గారి కళ్ళు. కాన్పు సమయానికి కూడా ముందే ఆమెను గైడ్ చేస్తున్నాడు గౌతమ్ నంద. డాడీ ఇక్కడ కదులుతుంది నాకు అని పొట్ట మీద చూపించింది మాన్వి. ఇలా కదిలినప్పుడు భయపడవలసిన అవసరం లేదు. వాడు ఆడుకోవడానికి చోటు లేదు కదా, అందుకే అంట గౌతమ్ చెప్పారులే. అలా చిన్నపిల్లలా మాట్లాడుతున్న మాన్వి మాటలకు
డాక్టర్గా చైల్డ్ స్పెషలిస్ట్గా అవార్డు గెలుచుకున్న మాన్వి ఈరోజు పిచ్చిదానిలా మాట్లాడడం చూసి తండ్రి కొడుకులు ఇద్దరూ బాధపడిపోయారు. ఒక పక్కకు తిరిగి లోనికి రాలేక బయట నిలబడి ఉన్న షాల్ని కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నది. ఆడదానికి ఎప్పుడు తండ్రి అన్న భర్త బిడ్డ ఆదరణ కావాల్సిందే. మతి లేని స్థితిలో ఉన్న మాన్వితకు అందరూ ఉన్నారు. అది ఆమెకు పెద్ద అదృష్టం. కానీ మాన్విని మామూలు మనిషి చేసే తల్లి అంటూ అమ్మవారికి దండం పెట్టుకుంది షాల్ని. వేడివేడిగా కాఫీ కలుపుకొచ్చింది తండ్రి కొడుకులకు షాల్ని. వదినా, నాకు కూడా కాస్త కాఫీ ఇవ్వవా అన్నది మాన్విత. చెప్తాను ఉండమ్మా అంటూ షాల్ని వెళ్ళబోయింది. అబ్బో, అలాంటివి తాగకూడదని చెప్పారు గౌతమ్. నాకు పొద్దున్నే ఫ్రూట్స్ ముక్కల్లో తేనె వేసి ఇస్తున్నారు. అవి బాగోకపోయినా నా బిడ్డకు మంచిదంట, అందుకని నేను తినాలంట. తల్లిని కదా, అలాగే తినాలని చెప్పారు గౌతమ్. నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ అలాగే తినేవారంట అని చెప్తుంది మాన్వి. అన్ని విధాల మాన్వితాన్ని గైడ్ చేస్తున్నాడు. చాలా ఓర్పుగా అనుకున్నారు మహేష్ వర్మ గారు. అంబికా గారు గుర్తుకు వచ్చి మహేష్ వర్మ గారు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. ఆ తల్లి కూడా ఎంతో మంచి మనసు కలిగినది. ఆమెతో కొన్నాళ్ళు ఆనందమే పొందగలిగాను నేను. కానీ జీవితానికి సరిపడా బాధను అనుభవిస్తున్నాడు గౌతమ్ నంద నేడు. అతనిది అది బాధ అనుకోలేదు, బాధ్యత ప్రేమ అనుకున్నాడు. అందుకే చేయగలుగుతున్నాడు గౌతమ్. నిజంగా నువ్వు దేవుడు లాంటి వాడివి నా కుటుంబానికి అని మనస్ఫూర్తిగా అనుకున్నారు మహేష్ వర్మ గారు. పళ్ళ ముక్కల్లో తేనె వేసి తినిపిస్తున్నాడు శ్రీనాథ్ వర్మ మాన్వికు. మహేష్ వర్మ గారు గౌతమ్ నంద పడుకున్న రూమ్లోకి వెళ్ళి చూశారు. ఆదమర్చి నిద్రపోతున్నాడు గౌతమ్ నంద. అతన్ని తల నిమిరి అతని నుదురుపై ముద్దు పెట్టుకున్నాడు మహేష్ వర్మ గారు. నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి గౌతమ్, నీ ప్రేమ ఫలించాలి, నీ మనసులో ఎటువంటి బాధ ఉండకూడదని అనుకుంటూ బయటకు వచ్చారు మహేష్ గారు. స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే కానీ నిద్రపోలేదు గౌతమ్ నంద. బాధ్యతల్లో అంత గటికుడు. డాడీ, గౌతమ్ని పిలవండి అంటూ చెప్పింది మాన్విత. అన్నయ్య పిలువు గౌతమ్ని అన్నది మళ్ళీ. గౌతమ్ క్లినిక్కి వెళ్ళారమ్మా, పేషెంట్ ఎవరో వచ్చారంట, చూసి వచ్చేస్తారని చెప్పాడు శ్రీనాథ్ వర్మ. నిజమే, ఫ్రెండ్ పడుకున్నాడు బిల్లలు వేసుకుని. కాస్త రిలాక్స్ అయితే కానీ గౌతమ్ నంద కాస్త ఫ్రీ అవుతాడు అనుకుని అలా చెప్పాడు శ్రీనాథ్ వర్మ. నాకు నిద్ర వస్తుంది, మరి నీ ఒడిలో పడుకోను అన్నయ్య అని అడిగింది మాన్విత. అలాగే రా అంటూ ఒడిలో దిండి వేసుకుని ఆమెను పడుకోబెట్టుకున్నాడు శ్రీనాథ్ వర్మ. అలాగే చూస్తూ ఉన్న శ్రీనాథ్ వర్మను నా తల నిమురుతూ నువ్వు పాట పాడు, అప్పుడు నేను నిద్రపోతాను అన్నది మాన్వి. గౌతమ్ ఒక తల్లిలాగా మారి నా చెల్లెలకి ఇంత సేవ్ చేస్తున్నాడు కాబోలు అనుకున్నాడు శ్రీనాథ్. అక్కడున్న టేప్ రికార్డర్లో ఒక సాంగ్ పెట్టారు శ్రీనాథ్ వర్మ. మాన్విత తల నిమురుతూ ఉంటే ఆమె చల్లగా నిద్రలోకి జారిపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ కేసు ఏం జరుగునుందో. ఏదైనా డాక్టర్గా ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోవాలంటే నా బిడ్డ అన్న మమత అనురాగం అడ్డు వస్తుంది అనుకున్నారు మహేష్ వర్మ గారు. తెల్లారి 8 గంటల వరకు నిద్రపోయాడు గౌతమ్ నంద. వెంటనే ఫాస్ట్గా లేచి మాన్విత గదిలోకి వచ్చాడు. మాన్విత నిద్రపోతూ ఉంది. ఒకవైపు తండ్రి, ఇంకోవైపు అన్న కూర్చుని ఉన్నారు. బాగా నిద్ర పట్టింది సార్ అంటూ వచ్చాడు గౌతమ్ నంద. వేడివేడి కాఫీ తాగండి అన్నయ్య అంటూ తీసుకొచ్చి ఇచ్చింది షాల్ని. ల్యాప్టాప్లో మెసేజెస్ ఏమైనా వచ్చాయా అని చూశాడు గౌతమ్ నంద. మాన్విత రిపోర్ట్స్ అన్నీ కూడా మెసేజ్ చేశాడు డాక్టర్ జాషువా గారికి. రిపోర్ట్లన్నీ చూసిన ఆయన అన్నీ బాగానే ఉన్నాయి, కాన్పు సమయంలో ఎమోషనల్ అవ్వకుండా జాగ్రత్త పడండి, సరిపోతుంది. కానీ ఆ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా దగ్గరగా ఉండాలి. ఆమెకు బాగా ఎవరైతే అత్యంత సన్నిహితంగా ఉంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఉండాలి ఆమె దగ్గర. సింపుల్గా తీసుకునే విషయం కూడా కాదు గౌతమ్, జాగ్రత్తగా ఉండాలి అంటూ మెసేజ్ వచ్చింది. 8వ నెలకు ఆమెలో వస్తున్న ఫ్రస్ట్రేషన్కు సంబంధించిన ఇంజెక్షన్ని పేరు పెట్టారు మెసేజ్లో. థ్యాంక్ యూ డాక్టర్ అని పెట్టిన మెసేజ్కి రిప్లై చెప్పాడు గౌతమ్ నంద. జాస్వా గారు పెట్టిన మెసేజ్ మొత్తం మహేష్ వర్మ గారికి, శ్రీనాథ్ వర్మకు చెప్పాడు గౌతమ్ నంద. అయితే ముఖ్యంగా కాన్పు సమయంలో నువ్వు ఆమె దగ్గరే ఉండాలి గౌతమ్ అని చెప్పుకున్నారు ఒకరికొకరు. మాన్విత అలాగే నిద్రపోతుంది. 8 అయింది అనుకుంటూ ఒక సిరప్ తీసి ఆమె నోరు తెరిచి కొద్దిగా వేసేశాడు గౌతమ్ నంద. మాన్విత చప్పరించుకుంటూ ఒక పక్కకు తిరిగింది. గౌతమ్ నందాన్ని కౌగిలించుకున్నారు మహేష్ వర్మ గారు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఆయనకు.
ఒక పక్కకు తిరిగి శ్రీనాథ్ వర్మ గారు కూడా కళ్ళు తుడుచుకున్నాడు. అందరి మనసులకు తెలుసు తమ మూగ మనసులు పడే వేదన. మాన్విత మనసు మూగపోయింది. చలాకీగా ఉండే మాన్విత, బంగారం లాంటి మనిషికి అమృతం వంటి మనసున్న మాన్విత నేడు మౌనంగా అయిపోయింది. ఆ విషయానికి గౌతమ్ నంద కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగాయి. మాన్విత లేచాక ఆమెకు శుభ్రంగా స్నానం చేయించింది సిస్టర్. ఆమె స్నానం అయ్యే వరకు కూడా గౌతమ్ నంద అక్కడే ఉంటున్నారు. డాబా మీదకు తీసుకువెళ్ళాడు మాన్విని గౌతమ్. బ్రౌనీ కూడా పైకి పరిగెత్తింది. మాన్వి పాదాలు నాకుతూ ఉంది ప్రేమతో. మాన్వి మీదకు ఉరికేది ఇది వరకు రోజుల్లో అయితే. ఇప్పుడు మాన్వి ప్రెగ్నెంట్గా ఉండేసరికి అది కూడా గమనించుకుని నోరు లేదైనా కూడా తన విశ్వాసాన్ని తెలుపుతుంది బ్రౌనీ. మాన్వికి ఎంతో ఇష్టమైన పాటలు పెట్టాడు గౌతమ్ నంద. ఓ మనసా తొందరపడకే, 10 మందిలో అల్లరి తగదే, కను చూపులు కలిసే వేళ, నా మాటలు కొంచెం వినవే, వరమిచ్చిన దేవుని కోసం. ఆ పాట వింటూ మైమర్చిపోయినట్టుగా నవ్వింది మాన్వి. నీకెందుకీ తొందర అంటూ పాడింది చిన్నగా మాన్వి. ఎక్సలెంట్ అనుకుని చప్పట్లు కొట్టాడు గౌతమ్ నంద. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీనాథ్ వర్మ సంతోషపడిపోయాడు. మంచు కురిసే వేళలో మల్లె విరిసిందెందుకు, మల్లె విరిసే మంచులో మనసు మురిసిందెందుకో. ఆ పాటను ఇంకా ఆనందంగా వింటూ ఉంది మాన్వి. పిల్లలిద్దరూ పైకొచ్చి డ్యాన్స్ చేస్తూ తిరుగుతున్నారు అత్త చుట్టూ. వారితో పాటు బ్రౌనీ కూడా కాలు పైకెత్తి అందంగా తిరుగుతూ ఉంది. పిల్లలు అలా ఎగురుతుంటే ఆనందంగా అనిపించింది మాన్వికు. బ్రౌనీని చూసి మరింత సంతోషం కలిగింది మాన్వికు. ఆమెలోని నవ్వు ఆనందాన్ని చూసిన బ్రౌనీ మాన్విత వైపే సంతోషంగా చూసుకుంటూ ఉంది. ఇంతలో శాలిని వచ్చింది. మళ్ళీ పాట పెట్టి పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు. శాలిని చెయ్యి అందించింది మాన్వితకు. చిన్నగా లేచి పిల్లల్లాగా చిన్నగా డ్యాన్స్ వేయడం మొదలుపెట్టింది మాన్విత. ఒక రకమైన భయంతో గౌతమ్ నంద పక్కనే ఉన్నాడు. శ్రీనాథ్ వర్మ ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉన్నాడు. వెస్ట్రన్ మ్యూజిక్ పెట్టాడు శ్రీనాథ్ వర్మ. ఒకరోజు ఆ వెస్ట్రన్ మ్యూజిక్ రూమ్లో పెట్టుకుని గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ ఇద్దరు లైట్గా డ్రింక్ చేసి డాన్సులు వేస్తూ ఉంటే కిటికీలో నిండి చూసిన మాన్విత ఒక్కటే చప్పట్లు నవ్వులతో కేరింతలు కొట్టింది. ఎరగదీస్తున్నారుగా డ్యాన్స్, నేను ఎప్పటి నుండో చూస్తున్నాను. అమ్మో, మీ ఇద్దరి దగ్గర చాలా టాలెంట్ ఉందంటూ నవ్వేసింది ఆ రోజు మాన్వి. తర్వాత మాన్విత మధ్యలో నిలబడి ఉంటే ఒకవైపు అన్న మరొక వైపు గౌతమ్ నంద ముగ్గురు కలిసి డ్యాన్స్ వేశారు అందంగా. ఇప్పుడు కూడా ఆ మ్యూజిక్ పెట్టి గౌతమ్ నందతో కలిసి ముందు డ్యాన్స్ వేశారు శ్రీనాథ్ వర్మ. మాన్వితకు ఎక్కడ లేని ఆనందంతో చప్పట్లు కొట్టింది. తర్వాత మాన్వితను మధ్యలో ఉంచి ఇదివరకులో డ్యాన్స్ చేశారు. అలాగే చేశారు గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ. మధ్యలో మాన్విత చిన్నగా అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆ తర్వాత తను కూడా చిటికలు వేస్తూ ఎంజాయ్ చేసింది. చాలా మార్పు వస్తుందని ఆనందపడిపోయింది శాలిని. అత్త డాన్స్ వేస్తుంది, మేము కూడా చేస్తాము అత్తతో పాటు అంటూ పిల్లలిద్దరూ డాన్సులు వేయటం మొదలుపెట్టారు. ఆ వెస్ట్రన్ మ్యూజిక్కి నిజంగానే అందరికీ ఒళ్ళు కదులుతూ ఉంది. ఆనందంతో మాన్వితను చూస్తే మరింతగా. వెండం వేసిన వెస్ట్రన్ మ్యూజిక్ డాన్స్ వేస్తున్నారు గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ. తెగ సంతోషపడిపోతూ ఉంది మాన్విత. గత కాలపు స్మృతులు ఆమెలో బాగా కదులుతున్నట్టుగా ఉంది. ఇంకా చాలు శ్రీనాథ్, ఆపేద్దామన్నాడు గౌతమ్ చిన్నగా. అర్థమయ్యే వెంటనే ఆపేశాడు శ్రీనాథ్ వర్మ. ఆమెను చిన్నగా ఈజీ చైర్లో కూర్చోపెట్టారు. శాలిని తెచ్చిన జ్యూస్ పట్టించారు మాన్వికు. అప్పటి నుంచి పిల్లలతో అందరితో కాస్త కాలుస్తూ ఆనందంగా మసలుకుంటుంది మాన్విత. చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. గౌతమ్ నంద ఎంతో సేవలు చేస్తూ ఉన్నాడు మాన్వికు. 9వ నెల వచ్చిన దగ్గర నుండి అందరూ శ్రద్ధ తీసుకుంటున్నారు మాన్విత పట్ల. నడవడం కూడా భారంగా అయిపోయింది మాన్వితకు. ఆమెను చిన్నగా నడిపిస్తూ కూర్చోబెట్టి మళ్ళీ నడిపిస్తూ ఉంటున్నాడు గౌతమ్ నంద. చిన్నగా ఆమెతో ఎక్సర్సైజ్ కూడా చేయిస్తున్నాడు తక్కువ మోతాదులో. మాన్వితను వెట్టి పరిస్థితుల్లోనూ స్ట్రెయిన్ అవ్వకూడదు అనుకున్నాడు గౌతమ్ నంద. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. చూస్తుండగానే 9వ నెల వచ్చి వారం గడిచింది. మధు ఫోన్ చేశాడు. దినేష్ భూపతి వచ్చేస్తాడని ఢిల్లీ. గౌతమ్ నందతో శ్రీనాథ్ వర్మ బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు.
మాన్విత పరిస్థితి గమనించుకోండి మీరిద్దరు. ఎక్కడికి వెళ్ళేది అన్నారు మహేష్ వర్మ గారు. వెళ్ళాల్సిన పని అర్జెంటుగా ఉంది అన్నాడు గౌతమ్ నంద చెప్తున్న విధానానికి. ఏంటంత సీరియస్గా ఉన్నాడు అనుకున్నారు మహేష్ వర్మ గారు. శ్రీనాథ్ వర్మ కూడా కోపంగానే ఉన్నాడు. మీరెక్కడికి వెళ్తున్నారు? మాన్విత గురించి మీకు ఏమైనా నిజాలు తెలిసాయా అంటూ అడిగారు మహేష్ వర్మ గారు. మీరు గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు సార్. ఒక నక్క తోడేలు కలిసిన జంతువు లాంటి దాన్ని వేటాడడానికి వెళ్తున్నాం మేము. సింహాలు వెళ్తున్నప్పుడు దానికోసం నక్క పరిస్థితి ఏంటో భయపడవలసిన అవసరం ఉంది, అంతేగాని మా గురించి కాదు సార్ అన్నాడు గౌతమ్ నంద ఒక రకంగా నవ్వుతూ. ఎప్పట్లాగానే గౌతమ్ నంద గన్ అన్నీ తీసుకుని బయలుదేరాడు. కానీ మాన్విత విషయం పట్ల కాస్త భయంగా ఉంది ఇద్దరిలో. స్కానింగ్లో ఇంకొక వారం దాకా కాన్పు జరిగే టైం కాదు అని వచ్చింది. ఈలోపు వాడి సంగతి ఫినిష్ చేసి రావాలి అన్నది గౌతమ్ నంద ఆలోచన. మాన్వి, నీకోసమే వెళ్తున్నాను, నీకు వచ్చేటప్పుడు నీకు ఇష్టమైనవన్నీ తీసుకొస్తానని ఎన్నో రకాలుగా చెప్పాడు. ఆమెకు సిస్టర్ని జాన్విని ఇంటి దగ్గర ఉంచేశాడు. వేరొకరిద్దరు డాక్టర్లకి ఫోన్ చేసి చెప్తే వచ్చేలాగా ఏర్పాట్లు చేశాడు. శాలిని అన్ని దగ్గరుండే చూసుకుంటుంది. మహేష్ వర్మ గారు ఉన్నారు. ఫ్లైట్లో 2 గంటల్లో అక్కడికి చేరుకున్నారు గౌతమ్ నంద, శ్రీనాథ్ వర్మ. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అలాగే మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మనపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఫ్రెండ్స్. ఉంటాను.